వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వార్థము. చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వార్థము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవం. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవం. చిగురించిన ఆశలతో, వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దివ్యబలి పూజలో నల్లగొండ మేత్రసనం, అన్నాజీపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిర నిర్ధాతలు క్రీస్తు దేశులు మల్లవరపు రాయప్ప అన్నపూర్ణమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబ సభ్యులకు దేవుడు చేసిన హేరాళమైన మేలులకు కృతజ్ఞతగా లోకానికి దివ్యజ్యోతిగా వెలుగొందుచున్న దివ్యవాణి ఛానల్ను దివ్య కానుకగా ప్రసాదించిన దేవాది దేవునకు కోట్లాని కోట్ల కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం, ధర్మారం బి విచారణ, లగడపాటి అభయ్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాబలి గొల్లపూడి విజయ, రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, సిల్వేరు విచారణ, కొమ్మారెడ్డి నక్షత్రమ్మ, చిన్నప్పురెడ్డి, మంజుల, సుప్రియ సంకీర్తనలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, కైలాసపురం విచారణ, లక్ష్మి, వెంకటరమణ, మనోజ్ కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, కత్వ విచారణ, 5వ పుట్టినరోజు జరుపుకుంటున్న బోయపాటి లూయిస్ అశ్రితారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని బోయపాటి అనిల్ రెడ్డి, అరుణ, బాల అంకిత్ రెడ్డి, మరియమ్మ సమర్పిస్తున్నారు. ప్రభు, నీ రక్తముతో ప్రతి జాతి నుండి, భాష నుండి, ప్రజ నుండి, తెగ నుండి దేవునికై ప్రజలను విమోచించితివి. వారిని ఒక యాజక మండలము గావించితివి. హల్లెలూయా. దర్శన గ్రంథము 5వ అధ్యాయము 9 మరియు 10 వచనములు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రములని పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు.
అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీమును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవములకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నిన్ను చిత్తశుద్ధితో కొలుచు వారికి ఆశా కిరణమును జీవితపు వెలుగును అయిన నీవు మా ప్రార్థనను ఆలకింపము. మేము నీకు యోగ్యమైన పూజలను నిర్వహించినట్లు మా హృదయములను సిద్ధపరుపుము. మేము బాధ్యతాయుతముగా నీకు స్తుతులు చెల్లించు అర్హతను మాకు దయచేయము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము పవిత్ర వచనములు 34 నుండి 42 వరకు. ఆ దినములలో విచారణ సభ సభ్యులలో ఒకడు ధర్మశాస్త్ర బోధకుడును ప్రజలందరిచే మిక్కిలిగా గౌరవింపబడువాడును గమాలియేలు అను పేరుగల ఒక పరిసర్యుడు ఆ సభలో నిలువబడి అపోస్తులను కొంతసేపు బయటకు తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించి ఆ విచారణ సభను ఉద్దేశించి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వీరికి చేయబోవు దాన్ని గురించి జాగ్రత్తగా మెలుగుడు. కొంతకాలము కిందట తేయోదాసు అనువాడు కనబడి తాను ఒక గొప్పవాడనని చెప్పుకొని ఉండెను. అది విని రమారమి 400 మంది అతని పక్షమున చేరిరి. తర్వాత అతడు చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదురైపోయిరి. అంతటితో అతని ప్రయత్నము నశించెను. ఇది జరిగిన తరువాత జనాభా లెక్కల కాలములో యూదా అను పేరుగల గలిలీయుడు కనబడెను. అతడును ఒక గుంపును తన వైపుకు ఆకర్షించెను. పిమ్మట వాడును చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదురైపోయిరి. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో ఈ మనుషులను గురించి వ్యతిరేకముగా ఏ చర్యయు తీసుకొనరాదని చెప్పుచున్నాను. వారిని వారి ఇష్టమునకు వదిలివేయుడు. ఏలైనా వీరు చేయునది మానవ ప్రయత్నమైనచో అది అంతరించిపోవును. అది దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు. అంతయే కాక అది దేవునికి వ్యతిరేకమైన పోరాటము కాగలదు అని చెప్పగా ఆ న్యాయసభ గమాలియేలు సలహాను పాటించెను. పిమ్మట వారు అపోస్తులను లోనికి పిలిపించి కొరడాలతో కొట్టించి మరల యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. ప్రతిరోజు వారు దేవాలయంలోనూ ప్రజల ఇండ్లలోనూ బోధించుచు మెస్సయ్య అయిన యేసును ప్రకటించుట మానలేదు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేనెవరికి భయపడవలేను. ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి భీతిల్లవలేను. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. దుష్టులు విరోధులు నా మీదికెత్తి వచ్చిని నన్ను కబలింపచూచినచో వారే కుప్పకూలిపోవుదురు. నేను ప్రభువును ఒక వరము కోరుకొంటిని. నాకు కావలసినది ఇది ఒక్కటే, నా జీవితకాలమంతయు ప్రభు మందిరమున వసింపవలయును, ఆయన సౌందర్యమును గావించవలయును, దేవాలయమున ఆయన సలహా అడుగుకొనవలయునని నా కోరిక. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ లోకమున నేను ప్రభువు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. నీవు ప్రభు కొరకు వేచియుండు ధైర్యము తెచ్చుకొనుము. గుండె దిటావు చేసుకొనుము. నీవు ప్రభు కొరకు నిరీక్షింపుము. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభువా వినిపించయ్యా నీ వాక్యం ప్రేమను పంచిన ఓ ప్రభువా వినిపించయ్యా నీ వాక్యం నీ వాక్యంలో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం నీ వాక్యంలో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం హల్లెలూయా 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 హల్లెలూయా. మానవుడు కేవలం రొట్టె వలన జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పరిశుద్ధుడు యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఆ కాలములో యేసు తిబేరియా అనే గలిలయ సరస్సును దాటి అవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత చిహ్నములు చూచి గొప్ప జన సమూహము ఆయనను వెంబడించెను. యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. అప్పుడు యూదుల పాస్కా పండుగ సమీపించినది. యేసు కన్నులెత్తి గొప్ప జన సమూహము తన యొద్దకు వచ్చుట చూచి ఆయన ఫిలిప్పుతో, వీరు భుజింపవలసిన ఆహార పదార్థములను మనము ఎక్కడి నుండి కొని తెచ్చెదము అనెను. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఏలైనా తానేమి చేయబోచున్నది ఆయనకు తెలియను. ఒక్కొక్కరికి కొంచెం వడ్డించుటకైనను 200 వరహాల రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు ఆయనకు సమాధానము ఇచ్చెను. ఆయన శిష్యులలో ఒకడు, సీమోను పేతురు సోదరుడు ఆంద్రేయ, ఇక్కడ ఒక బాలుని యొద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు అని, కానీ ఇది ఎంతమందికి, ఇవి ఏమాత్రము అని పలికెను. యేసు అందరును భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను. అతట ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమీ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోవు చేయుడు అని చెప్పాను. వారు భుజించిన పిదప 5 యవల రొట్టెలలో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన ఈ అద్భుత చిహ్నమును చూచి, వాస్తవముగా ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే అని చెప్పిరి. ప్రజలు తనను బలవంతముగా రాజును చేయుచున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతముపైకి వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్త పాఠములో యేసు ప్రభువు 5,000 మందికి ఆహారము అద్భుత రీతిలో పంచిపెట్టి ఉన్నారు. మనందరూ బాగా గమనించాలి. పాత నిబంధన గ్రంథంలో చదివినట్లయితే మోషే చేతిలో దుడ్డు కర్ర ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించగలిగింది అద్భుత రీతిగా. అదే విధముగా సంసోను చేతిలో పచ్చి గాడిద దవడ ముక్క, ఆ ఎముక ఫిలిష్తీయులను 1000 మందిని ఒకేసారి మంటు పెట్టింది. దావీదు మహారాజు చేతులున్నటువంటి ఆ ఒడిసెలలో చిన్న రాతి ద్వారా గొలియాతును కింద పడవేసింది. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అన్ని సంఘటనలు కూడా దుడ్డుకర అయితేనేమి,
దావీదు మహారాజు చేతిలో నున్నటి రాయి అయితేనేమి, సంసోను చేతిలో ఉన్నటువంటి పచ్చి గాడి దౌడ ఎముక అయితేనేమి, ఇవన్నీ కూడా చిన్న చిన్నవే. కానీ అవి ఎప్పుడైతే దేవుని చేతికి సమర్పించినప్పుడు మహాశక్తిగా అద్భుత రీతిలో దేవుని యొక్క మహిమ కోసము వాడబడ్డాయి. ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏమిటంటే, మనం ఎప్పుడైతే దేవునికి సంపూర్ణముగా విశ్వాసముగా సమర్పించుకుంటామో అప్పుడు మనందరం కూడా దేవుని యొక్క చేతిలో అద్భుత రీతిగా వాడబడతాం. మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం, నేను చిన్నవాడను, అనామకుడను, ఏమి లేని వాడను అని సందేహాలలో జీవిస్తూ ఉంటాం. అలాంటి ఆలోచనలో ధోరణిత కలిగి ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో అప్పుడు అద్భుత రీతిగా మనము దేవుని చేత మహాశక్తి ఒక్కసారిగా వెలువడుతుంది. అదే ఈరోజు సువార్త పాఠంలో జరిగి ఉన్నాయి. ఆ చిన్న బాలుడు యోహాను సువార్తములో 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు మాత్రమే ఇచ్చి ఉన్నాడు. కానీ యేసు ప్రభు వాటిని చేతుకొని దేవునికి సమర్పించగా కృతజ్ఞతలు చేసిన వెంటనే 5,000 మందికి ఆహారముగా అయ్యింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించుకోవాలి. అక్కడ 5,000 మందికి ఆహారం పంచిపెట్టడం అంటే వాళ్ళు దేవుని యొక్క అనుభూతిని కూడా పంచుతున్నారు. ఆ చిన్న బాలుడు, ఆ శిష్యులందరూ కూడా యేసు ప్రభు దేవునికి సమర్పించిన తర్వాత ఉన్నప్పుడు 5,000 మందికి కూడా పంచడం అంటే చాలా అద్భుతం అది. కావున మనందరం కూడా ప్రతిరోజు యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్నామంటే ఆయన అనుభవాన్ని పొందుకున్న మనము బయటికి వెళ్ళి బోధించాల, పంచాల. అదే చివరిలో చెప్తాం, సమాధానంతో వెళ్ళి సువార్తను ప్రకటింపుడని. ఇక్కడైతే మనం ఏదైతే అనుభవిస్తున్నామో ప్రభువుని గురించి, ఆ అనుభూతిని, దైవానుభూతిని ఇతరులకు పంచుకున్నప్పుడు మనము కూడా శిష్యుల వలె దేవుని చేతిలో అద్భుత రీతిగా వాడబడుతున్నాం. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. ఎప్పుడు దివ్య బలి పూజలో పాల్గొన్నా తప్పకుండా ఆ యొక్క అనుభవాన్ని సామంతుల గ్రంథం పలికినట్లుగా పరిశీలించి చూడు ప్రభు ఎంత మంచివాడు అని అన్నారు. కాబట్టి ఆ యొక్క అనుభూతిని మనందరం కూడా ఇతరులకు పంచుకున్నప్పుడు తప్పకుండా మనము ప్రభు యొక్క వాక్యాన్ని, ఆయన అనుభూతిని ఇతరులకు పంచుకున్నప్పుడు మనము కూడా ప్రభువుకు నిజమైన సాక్షులుగా ఈ యొక్క లోకంలో జీవించబోతున్నాం. అలాంటి గొప్ప వరము కావాలని ఈ యొక్క దివ్య బలి పూజలో మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర, మీకే స్తోత్రం, మహిమ, ఘనత, ఆరాధన. ప్రభువ, మా శ్రీ సభను పాలిస్తున్న ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను మీ సువార్త ప్రచారములో వాడబడుతున్న ప్రతి ఒక్క సేవకుని మీకు సమర్పిస్తున్నా. ప్రభువ, వారందరూ కూడా వాళ్ళ యొక్క విశ్వాసములో బలపడి ప్రజల విశ్వాసాన్ని బలచుట కావాల్సినటువంటి దైవ జ్ఞానాన్ని, దైవభీతిని వీరందరికీ దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మహిమగల యేసువా, ఈ ఉత్థాన కాలములో ఈ దివ్యబలి పూజలు సమర్పించిన ప్రతి ఒక్క విన్నపాన్ని మీకు సమర్పిస్తున్నాము. వారి కుటుంబాలను, వారి ఉద్దేశాలను, వారి ఆశయాలను మీ చిత్తమైతే సకాలంలో నెరవేర్చమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, దివ్యవాణి టీవీ ఛానళ్లను, సహాయం చేస్తున్న ధర్మదాతలను, నడిపిస్తున్నటువంటి బృందాన్ని ఆశీర్వదించండి. వారందరిపై నీ యొక్క పవిత్రాత్మ శక్తిని కుమ్మరించి నీ యొక్క సువార్తను నలుదశల తెలుగు రాష్ట్రాలలో వెదజల్లుట కావాల్సినటువంటి దైవ జ్ఞానాన్ని వీరందరికీ దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా ఉంటే మన వ్యక్తిగత కుటుంబ విషయాల కోసం ప్రార్థన చేసుకుందాం. ఈ మనవలన్నింటినీ మన ఆదరణ యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.
ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ కుటుంబము తీసుకుని వచ్చిన అర్పణలను దయతో అంగీకరింపము. వారు పొందిన బప్తిస్మ వరమును నీ సంరక్షణ క్రింద కాపాడుకొనుచు నీ వాగ్దానము చేసిన శాశ్వతమైన వరములను పాత్రగులనట్లు దయచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగ క్రీస్తు బలి నీ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్తధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములో పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటే నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమ్ముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతడు వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమది నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమును చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములకు చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్ను తెలియగు మరియమాతతోను, ఆమె భర్త జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత మరియ వియాని గారితోను, పునీత అంతోని వారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి క్రీస్తు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికంటే మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లు మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. జీవాహారం జీవాహారం ప్రేమాహారం ఇదియే నిత్య జీవాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని పక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విననాదరించండి. మీ గాయం లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలంలో నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమెన్. ప్రభువైన క్రీస్తు మన పాపములకు గాను మరణమునకు అప్పగింపబడెను. మనలను దేవునకు అంగీకార యోగ్యులునుగా వనర్చుటకు గాను అతడు మరలా లేవనెత్తబడెను. హల్లెలూయా. రోమిలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 25వ వచనము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, క్రీస్తునందు నీవు రక్షించిన ప్రజలందరినీ సదా కాపాడము. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షింపబడిన వారు అతని ఉత్థానమునందు
ఎల్లప్పుడూ ఆనందింతురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి ప్రభు సువార్తను ప్రకటింపుడు. హల్లెలూయా. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రము